హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు రోడ్ రవాణా సంస్థ నుంచి మనకు గవర్నమెంట్ నోటిఫికేషన్తో ఒకటి రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ మనకు అకౌంటెంట్ అని, అదేవిధంగా స్టెనోగ్రాఫరు, అదేవిధంగా మనకు లైబ్రరీను, ఇట్లా చాలా రకాలైనటువంటి పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద పర్మనెంట్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అండ్ ఈ నోటిఫికేషన్కి ఆంధ్ర అండ్ తెలంగాణ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ ఎగ్జామ్ సెంటర్స్ అన్ని ఏపీ వాళ్ళకు ఏపీలోనూ, తెలంగాణ వాళ్ళకు తెలంగాణలో అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. అండ్ దీనికి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు పర్ మంత్ మీకు 50,000 పైగా మీకు సాలరీ అయితే వస్తుంది, అన్ని అలవెన్స్ కలుపుకుంటే కానీ. ఇప్పుడు వీడియో వచ్చేసి ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారు, ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు, క్వాలిఫికేషన్ ఏంటి, ప్రతిదీ మీకు పెన్ టు పెన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. కాబట్టి ఎవరైతే మనకు రోడ్ రవాణా సంస్థ ఏదైతే మనకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ అండ్ క్వాలిఫికేషన్ అండ్ ఇంట్రెస్ట్ ఉంటే కానీ అప్లై చేసుకోండి. అండ్ వీడియోస్ ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అవుతుంటుంది. ప్రతి ఒక్కరికి లైక్ చేయండి. అదేవిధంగా ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కరెంట్ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ పెట్టుకోండి. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ వెళ్ళిపోయినట్టయితే మనకు ఎన్హెచ్ఏ మనకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి మనకు రోడ్ రవాణా సంస్థ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే మనకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ ఆన్లైన్ అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆన్ ఆల్ ఇండియా కాంపిటేటివ్ ఎగ్జామ్ బేసిక్ కింద మనకు పర్మనెంట్ పోస్టులు భర్తీ చేయడానికి ఆల్ ఇండియా కాంపిటేటివ్ ఎగ్జామ్ మీద మనకు భర్తీ అంటే పిలవడం అయితే జరుగుతూ ఉందన్నమాట. ముందుగా ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే మనకు ఆన్లైన్ అప్లికేషన్ మనకు ఈరోజు మనకు అక్టోబర్ 30, 2025 మార్నింగ్ 10 గంటల నుండి ఆన్లైన్ అప్లికేషన్ మనకు స్టార్ట్ అయిపోయింది. అండ్ దీనికి అప్లై లాస్ట్ డేటు డిసెంబర్ 15, 2025 మనకు రేపు నవంబరు అవుతుకు వచ్చే డిసెంబర్ 15 తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ మీరు అప్లై చేసేటప్పుడు ఏదైనా మీకు డౌట్స్ ఉన్నా లేకుంటే ఏమైనా టెక్నికల్ ప్రాబ్లం ఉన్నా కూడా ఇక్కడ ఇచ్చినటువంటి హెల్ప్ లైన్ నెంబర్కి అయితే మీరు కాల్ చేసి మీకున్నటువంటి ప్రాబ్లం వాళ్ళకి చెప్పారంటే వాళ్ళు సొల్యూషన్ అయితే. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ అండ్ ఏజ్ లిమిట్ అండ్ శాలరీ మొత్తం కూడా చూసుకుంటే ఈ నోటిఫికేషన్ మనకు గ్రూప్ ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు, గ్రూప్ బి పోస్టులు భర్తీ చేస్తున్నారు, అదేవిధంగా గ్రూప్ సి పోస్ట్ కూడా మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ముందుగా మనకు గ్రూప్ సి పోస్టులు చూసుకుంటే స్టెనోగ్రాఫర్ అండ్ అకౌంటెంట్ అనమాట. ఇక్కడ స్టెనోగ్రాఫర్కి లెవెల్ 4 కింద మీకు సాలరీ వస్తుంది. బేసిక్ పే మీకు 25,500 నుండి 81,100 మీకు అన్ని లెవెల్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు 45,000 అబౌవ్ మీకు సాలరీ వస్తుంది. ఇక ఓవరాల్ మనకు 31 పోస్ట్ అయితే మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. అండ్ ఈ పోస్ట్ కూడా మనకు కరెంట్ వచ్చేసి మనకు యువర్ వాళ్ళకి 5, ఓబీసీ వాళ్ళకు 3, ఎస్సీ వాళ్ళకు 2 పోస్టులు, బ్యాక్లాగ్ వచ్చేసి ఓబీసీ వాళ్ళకు 11 అండ్ ఎస్సీ వాళ్ళకు 6, ఎస్టీ వాళ్ళకు 3 పోస్ట్ అయితే రిజర్వ్ చేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ స్టెనోగ్రాఫర్కి అప్లై చేసుకోవాలంటే కన్నా మనకు మినిమం ఏజ్ లిమిట్ 18 సంవత్సరాలు అయితే ఉండాలి, మ్యాక్సిమం 28 ఇయర్స్ ఉండాలి. యూఆర్ ఏడబ్ల్యూఎస్ వరకు, ఎస్సీ ఎస్టీ వరకు 5 ఇయర్స్, ఓబీసీ వరకు 3 ఇయర్స్ అడిషనల్గా వస్తుంది. అకౌంటెంట్కి వచ్చేసి లెవెల్ 5 కింద మీకు సాలరీ వస్తుంది. 29,200 నుండి 92,000 వరకు సాలరీ వస్తుంది. ఓవరాల్ మీకు అన్ని లెవెల్స్ కలుపుకుంటే 50,000 వరకు సాలరీ వస్తుంది అనమాట. అయితే ఇక్కడ అకౌంటెంట్కి వచ్చేసి ఓవరాల్ మనకు 42 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. కరెంట్ వేకెన్సీ వచ్చి మనకు యూఆర్ వాళ్ళకు 12, ఓబీసీ వాళ్ళకు 7, ఎస్సీ వాళ్ళకు 4, ఎస్టీ వాళ్ళకు 2, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 4 పోస్టులు, బ్యాక్లాగ్ వచ్చేసి ఎస్సీ వాళ్ళకు 9, ఎస్టీ వాళ్ళకు 4 పోస్టులు అయితే రిజర్వ్ చేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ మనకు గ్రూప్ బి పోస్టులు వచ్చేసి మనకి ఇక్కడ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్కి వచ్చేసి ఒక పోస్ట్ మాత్రమే భర్తీ చేస్తున్నారు, అది కూడా యువర్ క్యాండిడేట్కి. శాలరీ చూసుకుంటే లెవెల్ 6 కింద మీకు 35,400 నుండి 1,12,400 వరకు సాలరీ వస్తుంది. అన్ని లెవెల్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు 55,000 అబౌవ్ మీకు సాలరీ వస్తుంది అనమాట. నెక్స్ట్ జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ అనమాట. ఓవరాల్గా ఒక పోస్ట్ మాత్రమే, అది కూడా యువర్ క్యాండిడేట్లోన. ఇక శాలరీ సేమ్ అనమాట, అన్ని లెవెల్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు 55,000 అబౌవ్ మీకు సాలరీ వస్తుంది. అయితే బ్రదర్ మీకు ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుండి 30 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు గ్రూప్ ఏ పోస్ట్ వచ్చేసి డిప్యూటీ మేనేజర్ ఫైనాన్స్ అండ్ అకౌంట్ అనమాట. లెవెల్ 10 కింద మీకు సాలరీ వస్తుంది. 56,100 నుండి 1,77,500 వరకు. బట్ అన్ని లెవెల్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు 80 నుండి 90,000 వరకు మధ్యన సాలరీ అయితే వస్తుంది అనమాట. ఓవరాల్గా 9 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. యువర్ వాళ్ళకు 5, ఓబీసీ వాళ్ళకు 2, ఎస్సీ వాళ్ళకు 1, ఎస్టీ వాళ్ళకు 1 పోస్టు. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు పోస్టులు అయితే లేవు. బట్ మీకు ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ ఉంటే కన్నా మీరు యువర్ క్యాండిడేట్ కింద మీరు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ సేమ్ అనమాట, 18 నుండి 30 సంవత్సరాలు ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి 35, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు వచ్చేసి 33 సంవత్సరాలకు అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే కన్నా మనకు ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క విధంగా అయితే మనకు పెట్టడం అయితే జరిగింది. స్టెనోగ్రాఫర్కి వచ్చేసి మనకు టైర్ 1 ఎగ్జామ్ ఉంటుంది అండ్ టైర్ 2 వచ్చేసి మనకు స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇక్కడ టైర్ 1 వచ్చేసి మనకు లాజికల్ రీజనింగ్, జనరల్ మెంటల్ ఎబిలిటీ అండ్ ఇంటెలిజెన్స్ టెస్ట్ నుంచి మనకు 30 క్వశ్చన్లు వస్తాయి 30 మార్కులకు. జనరల్ నాలెడ్జ్ నుంచి 30 క్వశ్చన్లు వస్తాయి 30 మార్కులకు.
జనరల్ వెర్బల్ ఎబిలిటీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మనకు 60 క్వశ్చన్లు వస్తాయి 60 మార్కులకు. 120 క్వశ్చన్లు వస్తాయి 120 మార్కులు క్వశ్చన్ పేపర్ ఉంటుంది. 2 అవర్స్ అయితే మీకు టైమింగ్ అనమాట. ఇక టైపింగ్ వచ్చేసి మీకు డిక్టేషన్ అయితే కండక్ట్ చేస్తారు, స్కిల్ టెస్ట్. అకౌంటెంట్ పోస్ట్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకు సింగిల్ ఎగ్జామ్ మాత్రమే కండక్ట్ అయితే చేస్తారు. పేపర్ 1కి వచ్చేసి లాజికల్ రీజనింగ్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, ఇంటెలిజెన్స్ టెస్ట్ నుంచి 10 క్వశ్చన్లు వస్తాయి 10 మార్కులకు. క్వాంటిటీ ఎబిలిటీ నుంచి మనకు 10 క్వశ్చన్లు వస్తాయి 10 మార్కులకు. జనరల్ నాలెడ్జ్ నుంచి 10 క్వశ్చన్లు అండ్ జనరల్ వెర్బల్ ఎబిలిటీ నుంచి 10 క్వశ్చన్లు అండ్ డొమైన్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ అనమాట. అంటే మనకు ఫైనాన్స్, అకౌంటింగ్ స్టాండ్స్, ఇండైరెక్ట్, డైరెక్ట్, ట్యాక్స్ మేనేజ్మెంటు, వీటి రిలేటెడ్ నుంచి మనకు 80 క్వశ్చన్లు వస్తాయి 80 మార్కులకు. 120 క్వశ్చన్లు వస్తాయి 120 మార్కులు క్వశ్చన్ ఎవరైతే ఉంటుంది అకౌంటెంట్కి. అండ్ ఈ ఎగ్జామ్ టైమింగ్ కూడా సేమ్ 2 అవర్స్ ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. అదేవిధంగా నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకు జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్. దీనికి వచ్చేసి పేపర్ 1 పార్ట్ 2 అని ఉంటుందన్నమాట. పార్ట్ 1 వచ్చేసి జనరల్ నాలెడ్జ్ నుంచి 20 క్వశ్చన్లు వస్తాయి 20 మార్కులకు. లాజికల్ రీజనింగ్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, ఇంటెలిజెన్స్ టెస్ట్ అండ్ క్వాంటిటీ అబిలిటీ నుంచి మనకు 20 క్వశ్చన్లు వస్తాయి 20 మార్కులకు. డొమైన్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ నుంచి మనకు హిస్టరీ ఆఫ్ హిందీ కానీ లేదా ఇంగ్లీష్ లిటరేచర్ కానీ వీటి రిలేటెడ్ నుంచి మనకు 80 క్వశ్చన్లు వస్తాయి 80 మార్కులకు. ఓవరాల్గా 120 క్వశ్చన్లు వస్తాయి 120 మార్కులకు. 2 అవర్స్ టైమింగ్ అయితే ఉంటుంది. ఇక మిగతా పోస్ట్ ఏవైతే ఉన్నాయో మనకు లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్కి వచ్చేసి మనకు పార్ట్ 1 అండ్ పార్ట్ 2 ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇక్కడ పార్ట్ 1 వచ్చేసి లాజికల్ రీజనింగ్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, ఇంటెలిజెన్స్ టెస్ట్ నుంచి 15 క్వశ్చన్లు వస్తాయి. క్వాంటిటీ నుంచి మనకు 15, జనరల్ నాలెడ్జ్ నుంచి 15, జనరల్ వెర్బల్ 15. ఇక అదేవిధంగా డొమైన్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ అంటే లైబ్రరీ, ఇన్ఫర్మేషన్ అండ్ సొసైటీ, మోడర్న్ లైబ్రరీస్ అండ్ లైబ్రరీ లెజిస్లేషన్, లైబ్రరీ డెవలప్మెంటు అండ్ వీటి రిలేటెడ్ చాలా ఉంటే ఇక్కడ ఇచ్చారు చూసుకోండి. 60 క్వశ్చన్లు వస్తాయి 60 మార్కు. 2 అవర్స్ మీకు టైమింగ్ అయితే ఉంటుంది. ఇక అదేవిధంగా ఫైనల్గా వచ్చేసి మనకి ఇక్కడ డిప్యూటీ మేనేజర్ ఫైనాన్స్ అండ్ అకౌంట్ అనమాట. దీనికి టైర్ 1, టైర్ 2, టైర్ 3 ఉంటుంది. ఇక టైర్ 1కి వచ్చేసి ఇక్కడ ఏంటంటే లాజికల్ రీజనింగ్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, ఇంటెలిజెన్స్ నుంచి మనకు 10 క్వశ్చన్లు వస్తాయి. క్వాంటిటీ నుంచి 10 క్వశ్చన్లు, జనరల్ నాలెడ్జ్ నుంచి 10 క్వశ్చన్లు, జనరల్ వెర్బల్ నుంచి 10 క్వశ్చన్లు. అదేవిధంగా టైర్ 2లో వచ్చేసి డొమైన్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ అనమాట. అంటే కామర్స్ అండ్ బిజినెస్ స్టడీస్ గురించి, కామర్స్ అండ్ అకౌంటింగ్ గురించి వాటి రిలేట్ నుంచి 80 క్వశ్చన్లు వస్తాయి 20 మార్కులకు. 2 అవర్స్ టైమింగ్ అయితే ఉంటుంది. ఇది క్వాలిఫైడ్ వాళ్ళకు. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఇంటర్వ్యూ వచ్చేసి మనకు 15 క్వశ్చన్లకి అయితే 15 మార్కులకు ఉంటుంది. మనకు ఇంటర్వ్యూ షెల్ బి కండక్టెడ్ బై ఎన్హెచ్ఏ, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది 15 మార్కులకు. ఓవరాల్గా మనకు 135 మార్కులకు క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది అనమాట ఈ డిప్యూటీ మేనేజర్ ఫైనాన్స్ అకౌంట్ పోస్ట్కి. ఇక ఫైనల్గా మనకు నెగిటివ్ మార్కింగ్. ఇప్పుడు చెప్పినటువంటి ఏవైతే ఎగ్జామ్ ప్యాటర్న్ ఉందో అన్ని పోస్టులకు వచ్చేసి నెగిటివ్ మార్కింగ్ అనేది మనకు 0.25 అయితే పెట్టడం అయితే జరిగింది. అంటే ఓవరాల్ మనకు 4 క్వశ్చన్లకి 1 మార్క్ అయితే కట్ అవుతుంది కాబట్టి చూసుకోండి. అదేవిధంగా మీకు ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకు మన సొంత రాష్ట్రంలో మనకి ఎగ్జామ్ సెంటర్ ఉంటుందని చెప్పాను కదా. ఏపీ వాళ్ళకు వచ్చేసి విజయవాడలో అయితే ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా తెలంగాణ వాళ్ళకి చూసుకుంటే మనకు హైదరాబాద్లో అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తామని వాళ్ళే నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే కనుక ఎవరైతే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కేవలం 500 రూపాయలు మాత్రమే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది ఈచ్ పోస్ట్కి. మీరు మల్టిపుల్ అప్లికేషన్ కూడా చేసుకుంటా అంటే చేసుకోవచ్చు. బట్ ప్రతి అప్లికేషన్కి మీరు 500 రూపాయలు పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక రిమైనింగ్ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే తెలియదు. కాబట్టి మీరు ఈ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా మీరు అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి మీకు ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ ఉంటే కనుక. ఇక ఫైనల్గా మనకు క్వాలిఫికేషన్ చూసుకోవాలి. ఇక్కడ మనకు ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క విధంగా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ముందుకు వచ్చేసి స్టెనోగ్రాఫర్ గ్రూప్ సి పోస్ట్కి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఏదైనా కానీ మీరు బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసుకుంటే అప్లై చేసుకోవచ్చు. వాటితో పాటు మీకు డిక్టేషన్ కూడా వచ్చి ఉండాలి. 5 మినిట్స్లో మీరు స్పీడ్ వచ్చేసి 80 words per minute మీరు టైపింగ్ అయితే అంటే డిక్టేషన్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా షార్ట్ హ్యాండ్ కూడా మీకు ఉంటుంది. అది ఒకసారి చెక్ చేసుకోండి. ఇది ఉన్న వాళ్ళు స్టెనోగ్రాఫర్కి అప్లై చేసుకోండి. నెక్స్ట్ అకౌంటెంట్కి వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇచ్చాడు. డిగ్రీ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా ఇంటర్మీడియట్ ఇన్ చార్టెడ్ అకౌంట్ సిఏ అయితే చేసి ఉండాలన్నమాట ఇంటర్మీడియట్. ఒకవేళ అది చేయని వాళ్ళు ఎవరుతుంటారో ఇంటర్మీడియట్లో మీరు కాస్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంట్ అయితే చేసి ఉండాలి సిఎంఏ. ఇది చేసి బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసుకుంటే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు అకౌంటెంట్కి. జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్కి మాస్టర్ డిగ్రీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ మీరు హిందీ కానీ విత్ ఇంగ్లీష్ చేసి ఉండాలన్నమాట. చేస్తే అప్లై చేసుకో. ఇక నెక్స్ట్ వచ్చి మనకు లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్కి వచ్చేసి మనకు లైబ్రరీ సైన్స్ విభాగంలో మీరు కంపల్సరీ బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసుకుంటే కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఏది కూడా అవసరం అయితే లేదు. ఇక నెక్స్ట్ అదేవిధంగా మనకు డిప్యూటీ మేనేజర్ ఫైనాన్స్ అండ్ అకౌంట్కి వచ్చేసి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ మీరు మాస్టర్స్ చేసి ఉండాలి.
అంటే ఫైనాన్స్ కానీ లేదంటే ఎంబీఏ ఫైనాన్స్ త్రోత్ రెగ్యులర్ కోర్స్ అనమాట. ఇది చేసినటువంటి వాళ్ళు డిప్యూటీ మేనేజర్ ఫైనాన్స్ అండ్ అకౌంట్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఏ విధంగా మనకు క్వాలిఫికేషన్స్ అయితే పెట్టడం అయితే జరిగింది. దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎలాంటి ఏది కూడా అవసరం అయితే లేదు. వాళ్ళు ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే క్వాలిఫికేషన్ అడిగారో అది ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి. ఇక ఫైనల్గా వచ్చేసింది ఎవరిదారు మనకు రోడ్ రవాణా సంస్థ నుంచి ఇచ్చినటువంటి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్ చెప్పాను అనుకుంటున్నాను. ఈ నోటిఫికేషన్ మనకు డిప్యూటీ మేనేజరు, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంటు అండ్ అకౌంటెంటు, స్టెనోగ్రాఫరు ఇట్లా చాలా రకాల పోస్టులు భర్తీ చేస్తున్నారు కాబట్టి మీకు ఏ దానికైతే క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ ఉంటుందో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. అండ్ అప్లై లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఆ లింక్ క్లిక్ చేసుకుని అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ.